హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సాధారణంగా వయసులో ఉన్నప్పుడు ఎలాంటి రోగాలనైనా జయించే శక్తి ఉంటుంది. ఎంత కఠినమైన పనులు చేయడానికైనా ఒంట్లో స్టామినా ఉంటుంది. కానీ 50 ఏళ్లు దాటిన తర్వాత శరీరం మాట వినడం నెమ్మదిగా తగ్గిస్తుంది. దాంతో రకరకాల అనారోగ్య సమస్యలు పలకరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి? 50 ఏళ్లు దాటిన తర్వాత కూడా యంగ్‌గా ఉండాలి, ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలి అంటే ఏం చేయాలో ఈనాటి వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. 50 ఏళ్లు దాటిన తర్వాత మానవ శరీరంలో సహజంగానే అనేక శారీరక మరియు జీవక్రియ మార్పులు జరుగుతాయి. ఈ వయసులో కణాల పనితీరు తగ్గి కణజాలం బలహీనపడడం వల్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. 50 ఏళ్ల వయసులో ఆహార నియమాలు, అలవాట్లు కూడా ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. ఈ వయసులో ఏదో ఒక అనారోగ్య సమస్య ఇబ్బంది పెట్టడం మొదలవుతుంది. అందుకే ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. పెరుగుతున్న వయస్సు ఆరోగ్య విషయంలో మనకు ఒక హెచ్చరికగా భావించాలి. 50 దాటాక శరీరంలో ఏవైనా బాధలు, నొప్పులు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయొద్దంటారు వైద్య నిపుణులు. 50 దాటాక ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలొచ్చే అవకాశాలు ఎక్కువే. ఊపిరితిత్తుల రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం వలన ఛాతిలో నొప్పి, ఆయాసం, మగత, దగ్గు లాంటి సమస్యలు వస్తాయి. వయసు పైబడుతున్నప్పుడు వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు సైతం వచ్చే అవకాశం ఉంది. మెడ, వీపు కింద భాగాల్లో నొప్పులుంటే అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకల సమస్యలు రావచ్చు. మహిళల్లో ఎముకల సమస్యలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఈ పరిస్థితి నుండి తప్పించుకోవాలి అంటే కాల్షియం, విటమిన్ డి తగినంతగా శరీరానికి అందించాలి. ఈ వయసులో గుండె వ్యాధులు వచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయి. ఛాతిలో నొప్పి, ఆయాసం, వెన్ను, భుజాలు, మెడలో నొప్పి, చెమటలు పట్టడం, మగతగా ఉండడం లాంటి లక్షణాలు కనబడితే ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే గుండెపోటు విషయంలోనూ ఇలాంటి సూచనలే ఉంటాయి. సరైన బరువును మెయింటైన్ చేస్తూ ఆల్కహాల్, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దీన్ని నివారించాలంటే కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేయాలి. ఒత్తిడికి గురి కాకూడదు. వయస్సు పెరిగే కొద్దీ కంటి సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా మన చూపుకి ఆధారమైన రెటీనా తన స్థానం నుండి పక్కకు తొలగి కంటి చూపుకి ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వయస్సు పైబడుతున్నప్పుడు పీడించే సమస్యల్లో న్యూమోనియా కూడా ఒకటి. 50 దాటాక వచ్చే న్యూమోనియాకు బ్యాక్టీరియా ఎక్కువగా కారణమవుతుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడడం వల్ల ఇలా జరుగుతుంది. అయితే దీన్ని నివారించడానికి వ్యాక్సిన్ ఉంది. ఏదేమైనా 50 దాటాక శరీరంలో కనిపించే మార్పులను అశ్రద్ధ చేయకుండా ఉండడం అన్ని విధాలా మంచిది. రోజువారీ ఆహారంలో తాజా పళ్లు, తాజా కూరగాయలు భాగం చేసుకోవడం ద్వారా 50 ఏళ్ల వయసులో ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు. పళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంపొందించి హానికారక క్రిముల నుంచి రక్షిస్తుంది. అదేవిధంగా తీసుకునే ఆహారంలో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. సంతృప్త కొవ్వు అధికంగా ఉండే వెన్న, ప్రాసెస్డ్ ఫుడ్స్, డిజర్ట్స్ వంటి ఆహారాలను దూరంగా పెట్టాలి. కూల్ డ్రింక్స్, తీయని డైరీ పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మాంసాహారులైతే స్కిన్లెస్ చికెన్, చేపలు అప్పుడప్పుడు తీసుకోవచ్చు. కనీసం నెలకు ఒక్కసారైనా బీపీ పరీక్ష చేయించుకోవడం అలవాటు చేసుకోవాలి. అర్ధగంటకు తక్కువ కాకుండా ఉండేలా వ్యాయామం చేయాలి. వైద్యుల సలహా మేరకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ ఉంటే 50 ఏళ్ల వయసులో కూడా ఆనందంగా జీవితాన్ని గడపొచ్చు. అన్నింటిలో మొదటిది క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం జీవన శైలిలో భాగం చేసుకోండి. ఈ వయసులో ఎవరి శరీరమైనా సరే విశ్రాంతిని కోరుకోవడం కామన్. అందుకనే వ్యాయామానికి దూరంగా ఉంటారు. ఇలా వ్యాయామం చేయడానికి చేసే నిర్లక్ష్యం తర్వాత వాళ్ల శరీరానికి చాలా నష్టాన్ని కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఎవరైనా సరే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యం. నడక వంటి తేలికపాటి వ్యాయామాలను రోజువారీ దినచర్యలో భాగంగా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు రోజులో తగినంత నిద్రపోవడం కూడా చాలా ముఖ్యం. ప్రతిరోజు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి.
ఈ వయసులో ఫిట్గా ఉండాలంటే ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఒత్తిడి మీ మానసిక సమస్యలను పెంచడమే కాదు, మొత్తం ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో యోగా, ధ్యానం, సాధన చేయాలి. ఈ నియమాలన్నీ పాటిస్తూ శరీరాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు వైద్యుడిని సంప్రదించి వాళ్ళ సూచనల మేరకు జీవన శైలిని అనుసరించడం వల్ల 50 ఏళ్ల వయసులో కూడా ఆరోగ్యంగా, చలాకీగా ఉండొచ్చు. ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు అధికంగా ఉండే వాటిని ఆహారంలో చేర్చుకోండి. ఇందుకోసం తృణధాన్యాలు, చిక్కుళ్ళు, గింజలను రోజు ఆహారంలో చేర్చుకోండి. ఈ ఆహారాల్లో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి వస్తుంది. ఇది ఎముకలు, దంతాలతో పాటు శరీరం యొక్క అనేక అంతర్గత విధులకు సహాయపడుతుంది. మీరు వృద్ధాప్యంలో ఎముకల వ్యాధిని నివారించాలంటే విటమిన్ డి కోసం ఉదయం ఎండలో అరగంట పాటు అయినా కూర్చోవాలి. శరీరానికి ప్రోటీన్ అవసరమైనప్పటికీ రెడ్ మీట్ ను అధికంగా తినకూడదు. రెడ్ మీట్ లో కొలెస్ట్రాల్, అనారోగ్యకరమైన కొవ్వుంటుంది. ఇది గుండె జబ్బులను పెంచుతుంది. ఇక ప్రాసెస్ చేసిన మాంసం లేదా ఆహారాలు కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి వీటిని తినకుండా ఉండండి. ఉప్పు గాని, ఎక్కువగా చక్కెర గాని లేదా నిల్వ ఉండే పదార్థాలు అంటే పచ్చళ్ళు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. మధుమేహం, రక్తపోటు, అధిక గుండె చప్పుడు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి ఇవి. అందుకని మైదాతో పాటు ఇతర నిల్వ ఉండే పదార్థాలను పక్కన పెట్టాలి. డీహైడ్రేషన్ ప్రభావాలు చర్మం సాగే గుణం, అజీర్తి శక్తి స్థాయిలపై పడుతుంది. దాహం వేయడం అనే సంకేతాలు వయసుతో పాటు తగ్గుతుంటాయని గ్రహించి తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలి. వయస్సు పైబడే కొద్దీ ఎముకల సాంద్రత తగ్గుతుంది. అందుకని డైట్ లో ఖచ్చితంగా నువ్వులు, బాదం, పొద్దుతిరుగుడు గింజలు, పన్నీరు, పెరుగు వంటివి ఖచ్చితంగా మీ డైట్ లో యాడ్ చేసుకోవాలి. ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రమే కాకుండా కొన్ని రకాల పరీక్షలైతే ఖచ్చితంగా చేయించుకుంటూ ఉండాలి. 50 ఏళ్లు దాటిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు చెక్ చేయించుకోవాలి. మీరు ఆకస్మికంగా బరువు తగ్గినా, గాయం త్వరగా మానకపోయినా, దాహం ఎక్కువగా వేయడం వంటి లక్షణాలు ఉంటే బ్లడ్ షుగర్ లెవెల్ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాలి. రక్తంలోని మొత్తం కొలెస్ట్రాల్, తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్, అధిక సాంద్రత కలిగిన కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను గుర్తించడానికి ఈ పరీక్షలు సహాయపడతాయి. వీటిలో ఎల్డీఎల్ ను చెడు కొలెస్ట్రాల్ అంటారు. రక్తంలో దీని స్థాయిలు ఎక్కువగా ఉంటే గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాన్ని పెంచుతుంది. పురుషులకు 50 దాటిన తర్వాత సంవత్సరానికి ఒక్కసారైనా ఈ పరీక్ష చేయించుకోవడం మంచిది. హైపర్ టెన్షన్ కారణంగా హార్ట్ అటాక్, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు, కొరోనరీ ఆర్టరీ వ్యాధుల ముప్పు పెరుగుతుందని, తరచుగా బీపీని కూడా చెక్ చేయించుకోమని వైద్య నిపుణులు సలహా ఇస్తూ ఉంటారు. చూశారు కదా, 50 దాటిన పురుషులైనా స్త్రీలైనా సరే ఖచ్చితంగా ఆహార నియమాల్లో మార్పులు చేసుకోవాలి. రొటీన్ లైఫ్ ను కూడా మార్చుకోవాలి. కొన్ని రకాల వైద్య పరీక్షలు కూడా చేయించుకుంటూ ఉంటే మీరు 50 ఏళ్లు దాటినా కూడా యంగ్ లుక్ లో ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. చాలా ప్రశాంతమైన జీవనాన్ని గడపడానికి ఈ న్యూ లైఫ్ స్టైల్ మీకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి 50 వచ్చాయని నిరాశ పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే మీరు మళ్ళీ యథావిధిగా మీ హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయొచ్చు. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.